హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే చేసుకుందామండి. తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీ అయిన ఈ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో మరి చూసేసేయండి. ముందుగా చేప ముక్కలు తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. వీటిలో మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ దాకా గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట పోయాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మన దోశ వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ ఉంటే సరిపోతుంది. ఆ ప్యాన్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ తక్కువ ఆయిల్లోనే ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా తక్కువ ఆయిల్ వేసాను కదా, వీటిలోని ఈ చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టి కొంచెంసేపు వేగనివ్వండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి, తక్కువ ఆయిల్లో కూడా మనకి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.